నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బయోమెడికల్ ఇంజనీరింగ్ చదివిన ఒక కుర్రాడు తన ప్రొఫెషన్లో రాణిస్తూ మధ్యలో ఆధ్యాత్మిక రంగం వైపు అడుగులేస్తే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది, రంగరాజన్ గారి రూపంలో ఉంటుంది. ఎక్కడికి రారు ఆలయం వదిలి ఈరోజు స్టూడియోకి వచ్చారు ఆయన. ధర్మం ఇబ్బంది పడుతుంటే గొంతెత్తి ఎలుగెత్తి పోరాటాలు చేసిన తరం వాళ్ళది, వారి తండ్రి గారి దగ్గర నుంచి వారి వరకు. ఈరోజు చిలుకూరు బాలాజీ దేవస్థానంలో మరి అన్ని రాష్ట్రాల నుంచి, ప్రత్యేకించి మహారాష్ట్ర అటువైపు నుంచి కూడా ఈరోజు భక్తులు వస్తున్నారు అంటే దేవస్థానానికి వారు అందించిన విశేష సేవలు. ఈరోజు ధర్మం ఇబ్బందుల్లో పడుతుంటే ఏం చేయాలి, దానికి సంబంధించిన పోరాటాలు, అలాగే విధి విధానాలు ఎప్పటికప్పుడు భక్తులతో మమేకమవుతూ ఎలాంటి భేషజాలకి పోకుండా ఆయన చెప్పారు, ఆయన చేసి చూపించారు. చెప్పటం కాదు, దళితుడిని భుజాన మీద ఎక్కించుకొని ఆయన ప్రదక్షిణాలు చేశారు. సో మన సంప్రదాయంలో ఏముంది అంటే, హిందూ సంప్రదాయంలో ఏముంది, ధర్మంలో ఏముంది, సనాతన ధర్మం ఏం చెప్పింది అనే దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఆచరిస్తూ చూపిస్తూ వస్తున్న రంగరాజన్ గారికి ముందుగా ఆహ్వానం అండి. నమస్తే రంగరాజన్ గారు. అంటే మీ జర్నీ తోటి ఒకసారి స్టార్ట్ చేద్దాం. మీరు చదివిన చదువు వేరు, ఇవాళ మీరు కంప్లీట్గా సంప్రదాయ పద్ధతుల్లో మొత్తం ఆలయానికే మీ సర్వీసెస్ని అంకితం చేస్తూ వచ్చారు. మీ తండ్రి గారి దగ్గర నుంచి, వారు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేసి రిటైర్ అయ్యారు. అలాగే మీది కూడా ఒక డిఫరెంట్ డిసిప్లిన్ నుంచి వచ్చారు మీరు. ఎలా అనిపించింది ఈ ట్రాన్స్ఫర్మేషన్లో మీకు? ప్రత్యేకంగా 99 టీవీ ప్రేక్షకులందరికీ కూడా ధనుర్మాస గోదాదేవి పరిపూర్ణమైన ఆశీర్వాదం బలంగా ఉండాలని. కొంచెం మొన్న హెవీ క్రౌడు, గొంతు సహకరించకపోయినా కూడా వాసు ప్రేమగా పిలుచుకునే పేరు, వారి యొక్క ప్రోద్బలంతో తప్పకుండా మీరు ఈ విషయాలు మా స్టూడియోలో వచ్చి మాట్లాడాలి అంటే ప్రత్యేకించి రావడం జరిగింది. నా యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితం అంతా కూడా భగవంతుడి యొక్క ఆశీర్వాదంతోనే ప్రతిదీ జరిగింది. ఎందుకంటే మేమందరం ఏమనుకుంటాము అంటే, స్వామివారి అర్చక వంశంలో పుట్టాము అంటే ఆయన సేవ కోసమే పుట్టాము అని అనుకుంటాం. అయితే మా తాతగారు ఒక మాట చెప్పారు. తాతగారు ఏమన్నారు అంటే, వెంకట రాఘవాచార్యులు గారు ఆయన పేరు, చిలుకూరు స్వామివారి అర్చక వంశంలో ఆయన ఇప్పుడు లేరు, 1990లో పరమపదించారు. ఆయన ఏమన్నారంటే, ప్రస్తుత పరిస్థితుల్లో వేదాధ్యయనం, ఆగమం, అట్ ద సేమ్ టైం ఈ ఆంగ్ల భాష మాట్లాడేటటువంటి ఈ విద్య కూడా నేర్చుకుంటేనే సమాజంలో మనం మన విషయాలు సరిగ్గా చెప్పగలము అనేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని చెప్పడం వల్ల మాకు 2 మార్గాలు ఉండే. ఒకటి వేద పాఠశాలలో జాయిన్ కావడం, లేకపోతే ఇందులో పూర్తిగా 2 జరుగుతుంది. మా తాతగారి దగ్గర మా స్వామివారి సేవ గురించి, ఆగమం గురించి, దేవాలయం, ఎందుకంటే ఆయన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఈ వాజ్ మెంబర్ ఆగమ అడ్వైజరీ బోర్డులో, వెంకట రాఘవాచార్య గారు. అయితే మా నాన్నగారు నాకు పెద్ద ఇన్స్పిరేషన్ అండి. ఆయన ఎలాగంటే, చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూ ఉన్నాను. ఆయన మేమైనా శిఖ లేకుండా స్కూల్కి వెళ్ళేవాళ్ళం, కానీ ఆయన శిఖతోటి టర్బన్ కట్టుకొని యూనివర్సిటీలో వెళ్ళేవారు. ఆయనను చూస్తూ 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 పెరిగాను. ఆయన ఏ విధమైనటువంటి డ్రెస్ కోడ్, ఎక్కడైతే ఎలా ఉండాలో అలా ఉండి, సంప్రదాయబద్ధమైనటువంటి ఒక వేషధారణలో ఆయన స్వామివారి సేవలో ఉండేవారు. అట్ ద సేమ్ టైం యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్ అయ్యి రిజిస్ట్రార్ ఆఫ్ యూనివర్సిటీ వరకు వెళ్ళారు. ఆయన యూనివర్సిటీలో ఎలా ఉండేది అంటే, హీ వాస్ ఏ ట్రబుల్ షూటర్. ఎప్పుడైనా భయంకరమైనటువంటి క్వశ్చన్ పేపర్స్ లీక్స్ కానీ ఏదైనా జరిగినా కూడా హీ వాజ్ కాల్డ్ ఫర్ టేకింగ్ చార్జ్. ఆయనని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్, చీఫ్ వార్డెన్ ఆఫ్ హాస్టల్స్ అండ్ మెస్సెస్ 2 ఒకటే సమయంలో 2 పోర్ట్ఫోలియోలు నిర్వహించినటువంటి ఏకైక
అడ్మినిస్ట్రేటర్ మా నాన్నగారు సౌందరరాజన్ గారు. ఆయనను చూసి చాలా నేర్చుకున్నాను నేను. అలాగే దేవాలయాల పరిరక్షణ వరకు నేను బయోమెడికల్ ఇంజనీరింగ్ చేసినా కూడా ఆయనతోనే ఎక్కువ సమయం గడిపినాం. కాబట్టి ఎప్పుడైతే 2001లో నేను 14 ఇయర్స్ స్వామివారి యొక్క ఆరాధన చేయలేకపోయినా కూడా 14 సంవత్సరాలు మల్టీనేషనల్ కంపెనీలో ఒక పేస్ మేకర్ ఇంప్లాంటబుల్ డివైసెస్లో స్పెషలైజ్ అయినా కూడా సమయం వచ్చింది, ఇక స్వామివారి సేవకు వెళ్ళాలి అనిపించినప్పుడు 35 ఏళ్ల వయసులో ఇక ఆ పిలుపు బలంగా ఉండింది. స్వామివారి సేవకి ఇక రావాలి, అది కూడా దేవాదాయ చట్టానికి వ్యతిరేకంగా నాన్నగారు చేసే ఒంటరి పోరాటానికి సహాయం చేయాలి అనేటటువంటి ఒక బలం. రకరకాల ఒత్తిళ్లు ఎదుర్కొన్నారు కదా ఆ సమయంలో ప్రొఫెసర్ సౌందరరాజన్ గారు. చాలా. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, మన అందుకోసమే ఎంవిఆర్ శాస్త్రి గారి బుక్ గురించి మనం మాట్లాడవాలి కొంతసేపు తర్వాత. అందులో ఆయన విశదీకరించారు నాన్నగారు చేసిన పోరాటాన్ని. 1983లో అంతవరకు దేవాలయాలు చట్టపరమైనటువంటి ఒక రెగ్యులేటరీ బాడీగా ఉండేది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్ ఉంటుంది. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్ ఎలాంటిది అంటే అది రెగ్యులేటరీ బాడీ. ఇప్పుడు ఈ ట్యాక్స్ సరిగా కడుతున్నాడా లేదా, సరిగా కట్టకపోతే వానికి పెనాల్టీ వేసేది. అది అలాంటి రెగ్యులేటరీ బాడీ. దే విల్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ ద వే ఆఫ్ బిజినెస్. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రెగ్యులేటరీ బాడీ, అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రెగ్యులేటరీ బాడీ. కానీ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అనేసరికి కర్రపెత్తనం అప్రాప్రియేటింగ్ బాడీ అయిపోయింది. అప్రాప్రియేటరీ బాడీ అయిపోయినప్పుడు నాన్నగారు లేదండి ఇది పద్ధతి కాదు అని మాట్లాడేటటువంటి ఒకటే బలమైన గొంతుగా నాన్నగారు ఉండేవారు. నాన్నగారు చెప్పే మాటలు చాలామంది నవ్వుకునేవారు. ఈ ఎండోమెంట్స్ లేకపోతే దేవాలయాలని కుప్పగూలిపోతాయి, దేవాలయ వ్యవస్థనే నిలవదు, ఆ లాంగ్వేజ్లో మాట్లాడేటటువంటి వారు కొంతమంది ఉండేవారు. అది చాలా బలమైనటువంటి వాళ్ళు. ఎందుకంటే మీరు అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్లో పోతే దే ఫీల్ దట్ దే ఆర్ కేపబుల్ ఆఫ్ అడ్మినిస్ట్రింగ్ ఎనీథింగ్. ఐఏఎస్ వాళ్ళని అడిగితే స్టీల్ ప్లాంట్ వాళ్ళు అడ్మినిస్ట్రేట్ చేయగలుగుతారు, టెంపుల్స్ అడ్మినిస్ట్రేట్ చేస్తామంటారు, వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అన్నీ కరెక్టే. కానీ టెంపుల్స్ సంబంధించినంత వరకు యూ హ్యావ్ ఎ లిమిటేషన్. మీ యొక్క విద్యా విధానంలో భక్తి అనేది లేదు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. కానీ అందుకోసం నాన్నగారు ఏమన్నారంటే మీరు రెగ్యులేటరీగా బాడీగా ఉండండి, తప్పులు జరిగితే సరిదిద్దేటప్పుడు మీరు రండి, కానీ పూర్తిగా మేమే సరిదిద్దుతాం, మేము చెప్పినట్టు నడుస్తాము అంటే అది కుదరదు అని పోరాటంలో దేవాలయాల పరిరక్షణ ఉద్యమం అని చెప్పి 1987 నుంచి ఆయన చాలా బలంగా దాన్ని తీసుకువెళ్ళారు. అందులో మేము ఎందుకంటే మేము ఒకటే గొంతు కాబట్టి దేవాదాయ శాఖకి మేము పక్కలో బల్లెల్లా కనిపించాం. మా మీద చేసినటువంటి సామాన్యమైన దాడులు కావు. ఎంటైర్ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్ వాస్ అగేన్స్ట్ సౌందరరాజన్, అగేన్స్ట్ వన్ సింగిల్ మ్యాన్. ఒక్కడే ఒక వ్యక్తి. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల ఇంతవరకు నిలబడగలిగాం. ఒక ఆల్టర్నేటివ్ మోడల్ చిలుకూరు చూపిస్తున్నాము. స్వామివారి భక్తితో భగవంతుడి సేవ చేస్తే భక్తులకి స్వామివారికి అనుసంధానంగా ఉండవలసిందే ఆ దేవాలయం. మా నాన్నగారు ఎప్పుడు చెప్తున్నవారు, భక్తుడు వచ్చాడు అంటే ఎందుకు వస్తున్నాడు దేవాలయానికి, వాడు 1000 రూపాయలు ఖర్చు పెట్టి టికెట్ కొనడానికి రావట్లేదు కదా, వాడు వచ్చేది భగవంతుడి అనుగ్రహం కోసం వస్తున్నాడు. ఆ అనుగ్రహం కోసం వచ్చేదాన్ని మనం అనుగ్రహం ఇచ్చేటట్టుగా వ్యవస్థ ఉండాలి. అనుగ్రహం ఇచ్చేటట్టుగా కాకుండా వచ్చిన వారి ద్వారా వీలైనంత వరకు మనం కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్ చేస్తే ఆ భక్తి అనేది ఎలా ఉంటుంది అనేందుకోసం దేవాలయాల పరిరక్షణ ఉద్యమంలో ముఖ్యమైన ధ్యేయం ప్రివెంటింగ్ కమర్షియలైజేషన్ అండ్ పొలిటిసైజేషన్ ఆఫ్ టెంపుల్ సిస్టమ్. మీ మీద చాలా ఒత్తిళ్ళు వచ్చి ఉండాలి. అసలు మీరు మీ దేవాలయంలో దేవస్థానంలో హుండీ ఉండదు. అసలు అన్నింటికి మించి మౌలికమైన సందేహం ఉన్నది, ఆగమ శాస్త్రంలో హుండీల ప్రస్తావన ఎక్కడైనా ఉందా? ఇది చాలా మంచి ప్రశ్న అడిగా వాసు. మెయిన్ కారణం నేను చెప్తాను. ఈ చల్లాకొండయ్య లెజిస్లేషన్ 1987లో అది ఏం చేసింది అంటే దేవాలయాల్ని 3 రకాలుగా విభజించింది. 6A, 6B, 6C. నేను
లోవెస్ట్ కేటగిరీ ఏమిటి 6C టెంపుల్. అంటే యాన్యువల్ ఇన్కమ్ లెస్ దాన్ 50,000 ఉంటే అది 6C టెంపుల్ కింద ఉంటుంది. అవి 50,000 కంటే అప్పుడు చెప్తున్నాను నేను 2 లక్షలు 3 లక్షల రూపాయలు ఆదాయం ఉండే దేవాలయాన్ని 6B అన్నారు. 6A దేవాలయం 5 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం. నేను అప్పుడు చెప్తే 1987 గురించి. అయితే ఆదాయం పరిధిగా విభజించారు దేవాలయాన్ని. అందులో ఏం చేశారంటే ఒక 29 సెక్షన్ 29 అని ఒక సెక్షన్ పెట్టారు. ఏ టెంపుల్ విచ్ ఈస్ హ్యావింగ్ లెస్ దాన్ 50,000 రూపీస్ ఇన్కమ్ ఈస్ ఫైన్. అబోవ్ 50,000 ఉంటే దేర్ షెల్ బి అన్ ఎగ్జిక్యూటివ్ హౌస్ అన్నారు. 6C టెంపుల్గా ఉంటే మేము సుప్రీంకోర్టులో వెళ్ళి పోరాడిందే ఇందుకోసం. చిన్న దేవాలయాల్లో మీ ప్రభుత్వ జోక్యం ఉంటే ఆ దేవాలయం స్వయం ప్రతిపత్తి పోతుందండి. అక్కడ వాళ్ళకు వచ్చే ఆదాయంలోనే ఈ కలెక్షన్ దాన్ని కూడా గవర్నమెంట్ ఆఫీస్లో మార్చేస్తారు 10 to 5. అయితే ఏంటంటే లేదండి, ఇన్కమ్ బేసిస్ మీద మీది టెంపుల్కి డివోటీస్ ఎక్కువ వస్తున్నారు, మీ ఇన్కమ్ పెరుగుతున్నది, మీరు ఇన్కమ్ పెరిగితే మీరు 6Aనో RJC క్యాడర్ టెంపుల్ అయిపోతారు, మీకు తప్పకుండా అడ్మినిస్ట్రేటివ్ సెటప్ ఉండాలి అని అన్నారు. నాన్నగారు ఏమన్నారంటే అచ్చా ఇన్కమ్ బేసిసేనా మీది అని ఫస్ట్ పాయింట్ ఏమన్నారంటే December 8, 2001 నాకు చాలా గుర్తుంది ఇది. ఆ రోజు సడన్గా అనౌన్స్మెంట్ చేసేసాం, ఫ్రమ్ టుడే ఇవాళ నుంచి మాకు ఉండి వద్దు. ప్లేట్లో మేము ఆరతి చేసి భక్తులకి ప్లేట్ కలెక్షన్ చూపిస్తే భక్తులు ప్లేట్లో వేసేవారు, 100 రూపాయలు 50 పైసలు ఏదో వేస్తారు. ప్లేట్ కలెక్షన్ కూడా లేదు, హారతి పళ్ళెం కూడా మేము ఎత్తుకోము, మా దర్శనం చేసుకొని మీరు వెళ్తూనే ఉండాలి అనేటటువంటి విధానము December 8, 2001 అది ఫస్ట్ టైం మేము అనౌన్స్ చేసాం. ఎలా అనౌన్స్ చేశారయ్యా, ఇంత ధైర్యం ఎలా వచ్చింది అంటే అది బ్యాక్ బోన్ ఆఫ్ ద లెజిస్లేషన్ వాస్ ఎకనామిక్స్, అమౌంట్ ఆఫ్ ది టెంపుల్, ఇన్కమ్ ఆఫ్ ది టెంపుల్. వీ బ్రోక్ ది బ్యాక్ బోన్. మేము దాని వెన్నెముకను ఎరగొట్టామండి. వెన్నెముక ఎరగొట్టినప్పుడు పట 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 కొట్టుకున్నారు వాళ్ళు. అయితే వాళ్ళు ఏమన్నారు, మీరు కొబ్బరికాయలు వస్తాయి, ఎవడో ఇన్కమ్ ఈమెయిల్లో పంపిస్తాడు, చూసుకోండి అయ్యా మా పాస్బుక్ చూసుకోండి, అన్నీ చూసుకోండి. నాన్నగారు అన్నారు ఎవరో గుప్త నిధులు అన్నీ చూసుకోండి, మాకు స్వామివారి సేవ తప్ప మాకు ఏమీ వద్దు. అయితే నాన్నగారు ఏమన్నా నేను పెన్షన్ డబ్బులు పెడతారు, మా అన్నయ్య మా తమ్ముడు వాళ్ళు ఉద్యోగంలో ఉన్నారు, మేము కొంచెం సమర్పించుకుంటాం. అలా ప్లాన్ ఏంటి అంటే ఇట్ వాజ్ నాట్ లైక్ దిస్ లార్జ్ స్కేల్. మేము చిలుకూరు చిన్నది స్కేల్ కదా. ఇప్పుడు భగవంతుడు ఏం చేశాడంటే దీన్ని లార్జ్ స్కేల్ చేశాడు. ఫస్ట్ టైం 2002 జనవరి 1 మెయిన్ డోర్ క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సైడ్ డోర్ ఓపెన్ చేసి దర్శనానికి భక్తుల్ని రప్పించే అప్పటి నుంచి భక్తులకి స్వామి వారికి నచ్చినటువంటి విధానం ఏంటి అంటే ఈ భగవంతుడికి కానుకలు అనే కాన్సెప్టే స్వామివారికి నచ్చదు అనేది భగవంతుడు సూచి. ఇప్పుడు మీరు ఒక ప్రోమోలో వేశారు కదా దేవాలయ పరిరక్షణ ఉద్యమాన్ని వెంకటేశ్వర స్వామి నడిపిస్తున్నారా. అయితే అప్పుడు ఏమైందంటే హుండీ అనే ప్రసక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఈ పదం హుండీ అనేది. హుండీ అనే పదం ఇంగ్లీష్ పదం అండి, ఆంగ్ల పదం అది. హుండీ ఈస్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. మీరు గూగుల్ కొట్టి చూసుకోండి, హుండీ ఈస్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. హుండీ ఈజ్ ఆల్సో ఫర్ హవాలా ట్రాన్సాక్షన్. ఓకే, చూసుకోండి మీరు గూగుల్. నేనైతే వెంకటేశ్వర స్వామిని మార్కెటింగ్ కమ్యూనిటీగా చేశాడు బ్రిటిష్ వాడు. హుండీ ఈజ్ వాళ్ళ సిస్టంలో ఏంటి అంటే కలెక్షన్ బాక్స్ అని చర్చెస్లో ఉంటాయి. మస్జిద్స్లో వాళ్ళు ఎలా కలెక్ట్ చేస్తారో తెలియదు కానీ జకాత్ అని వాళ్ళు కలెక్ట్ చేస్తారు, కానీ చర్చెస్లో మాత్రం కలెక్షన్ బాక్స్ ఉంటుంది. దేవాలయంలో కలెక్షన్ బాక్స్ సిస్టమే లేదు. ఎలా లేదు చెప్తాను. ఎవరైతే భగవంతుడి యొక్క దేవాలయాన్ని నిర్మించాలనుకుంటే అది వైఖానస ఆగమం కానీ పాంచరాత్ర ఆగమం కానీ ఏ ఆగమం అన్నా తీసుకోండి, ఫస్ట్ భూమి కావాలి, నిర్మాణం జరగడానికి యజమాని కావాలి. అస్య యజమానసి, ఒక యజమాని 100 ఎకరాలు 200 ఎకరాలు ఆ దేవాలయానికి నిర్మాణానికి ఏర్పాటు చేయాలి. రెండవది అర్చకుడిని ముందే నిర్ణయించుకోవాలి. ఎప్పుడు మీరు భూమి పరీక్ష జరిగినప్పుడే మీరు అర్చకుడిని నిర్ణయించుకోవాలి. ఈ అర్చకుడితోటే మీరు ఆ స్వామివారి మూల విరాట్టుకి అది మన ప్రతిష్టాపన జరిగేటప్పుడు
అర్చకుడితో మూల విరాట్టుకి సంబంధాన్ని ఏర్పాటు చేయాలి. వీరికి స్వామివారి సేవ నిమిత్తము భూమి ఇవ్వాలి. జీతం ప్రకారం అర్చకుడిని నియమించడానికి ఆగమమే ఒప్పుకోదు. ఇప్పుడు ఏం చేసాము, బోత్ ఆఫ్ దెమ్ కమర్షియల్ అయిపోయింది. దేవాలయ నిర్మాణ నా దగ్గర ఒక 5 ఏళ్ల ముందు ఏం చేశారంటే, ఒక ఆయన ఎక్కడో డిస్ట్రిక్ట్లో దేవాలయం కడుతున్నారు. ఆయన వచ్చి ఒక మాట అడిగాడండి, స్వామి మా దేవాలయంలో ఏ వైపు ఉండి పెడితే కలెక్షన్ బాగా అవుతుంది చెప్పండి వాస్తు ప్రకారం అని అడిగాడు. నేను అన్నాను, నువ్వు దేవాలయం కట్టకు నాయన, నువ్వు స్వామివారి యొక్క దేవాలయం కట్టి కలెక్షన్ ఎక్కడ వస్తే అక్కడ ఉండి పెడతాను అంటున్నావంటే మూల సూత్రానికే నువ్వు దెబ్బ కొడుతున్నావు. భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని సులభతరంగా చేయడం కోసమే అర్చామూర్తిగా స్వామి నిలబడి ఉన్నాడు. నన్ను అడిగారండి ఇంతకుముందు ఒక టీవీ ఛానల్లో, మీరు భగవంతుని చూశారా అని అడిగారు. నేను రిటర్న్ ప్రశ్న అడిగాను, చూసి ఏం చేయాలి అని అడిగినా. అంటే చూసి ఏం చేయాలంటే అర్థం కాలేదు. చూస్తే తట్టుకోలేమండి, భగవంతుడిని నేరుగా చూడగలిగిన కెపాసిటీ ఈ మానవ శరీరానికి లేదు. ఒకటి, అర్జునుడు లాంటి వాడు ఆయనే చూడగలగలేదు, నా వల్ల కావట్లేదు అంటున్నాడు. భక్తి 11వ అధ్యాయంలో అర్జునుడు నేను చూడలేను, మనలాంటి వాళ్ళకి స్వామివారు సులభంగా ఒక అర్చామూర్తిలో ఒక ఏనుగుని తీసుకొచ్చి అత్తర్ బాటిల్లో ఎలాగైతే పెట్టలేమో, కానీ స్వామి చిన్నగా ఒక రూపంలో నిలబడి మన కోసం అర్చామూర్తిగా ఉన్నారు. ఆయనని ఎక్స్పీరియన్స్ చేయాలి. యూ డోంట్ నీడ్ టు లుక్ అట్ హిమ్, సీ హిమ్. భగవంతుడు నేరుగా చక్రం శంఖం పట్టుకొని నేను ఉన్నానయ్యా, నిన్ను ఆదుకోవడానికి ఉన్నానయ్యా అని చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనని ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇప్పుడు చిలుకూరుకి వస్తే ఆ ఎక్స్పీరియన్స్ అనేది బోలెడంతా మీకు కనిపిస్తుంది. ప్రదక్షిణ తిరిగే భక్తుల్ని ఒక్కొక్కరిని అడిగారనుకోండి, నాకు ఇలా అనుగ్రహించాడండి స్వామి, నాకు అలా అనుగ్రహించాడే స్వామి అంటాడు. అన్న ప్రతి ఒక్క భక్తుడు కూడా ఒక డివైన్ ఎక్స్పీరియన్స్ కదండి. స్వామివారిని ప్రత్యక్షంగా వారు అనుభూతి పొందుతున్నారు. ఇప్పుడు ఉదాహరణకి పివిఆర్కే ప్రసాద్ గారు నాహంకర్త హరికర్త అని పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఆ వెంకటేశ్వర స్వామి తిరుమల కొండపైన ఈయన ద్వారా ఏమేమి కార్యక్రమాలు చేయించుకున్నారో అనే దానికి ఒక బుక్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ క్రోనలాజికల్ ఆర్డర్లో రాసుకుంటూ వచ్చారు ఆయన జాయిన్ అయినప్పుడు ఏం చేయగలిగారు, ఎంతమందికి ఆయన పైన వ్యతిరేకత ఉంది, ముఖ్యమంత్రి గారు ఎంతసార్లు చివాట్లు పెట్టారు. ఏదో ఒక నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి గారు చివాట్లు పెట్టేటప్పుడు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమైంది ముఖ్యమంత్రి గారికి. అలాంటి ఒక పివిఆర్కే ప్రసాద్ గారికి ఆ వెంకటేశ్వర స్వామి పాలు లేకపోతే, అభిషేకానికి పాలు లేకపోతే త్రుటిలో ఎలా పాలు తీసుకొచ్చింది, ఎలా వచ్చింది, అలా సడన్గా లేచి ఘాట్ రోడ్లో ప్రయాణం చేస్తూ అర్ధరాత్రి పూట ఘాట్ రోడ్లో బయలుదేరడం ఏంటి, అక్కడ ఎవరో ఒకరు చిన్న కుటుంబం వాళ్ళు స్వామివారిని పైకెక్కి మేము ఏదో సమర్పించాలనుకుంటున్నాం, వాళ్ళు ఘాట్ రోడ్లో వీళ్ళు కనిపించడం ఏంటి, ఎన్ని అండి మిరాకిల్స్. భగవంతుడు ఈ దేవుడున్నాడు జాగ్రత్త పుస్తకంలో ఎంవిఆర్ శాస్త్రి గారు రాసిన బుక్ నేను చిలుకూరులో ఆయన వచ్చి సమర్పించారండి. ఎంవిఆర్ శాస్త్రి గారు దేవుడు ఉన్నాడు జాగ్రత్త, వీరందరికీ అదే చెప్తున్నాను. భగవంతుడు నేరుగా ఒక ఉద్యమ రూపంలో మన ద్వారా చేయించుకోవడానికి కోసమే చిలుకూరుని ఎన్నుకున్నాడు, దాంట్లో సందేహమే లేదు. ప్రతి ఒక్క అంశంలో, రాజ్యాంగంలో, ప్రతి ఒక్క అంశంలో, దేవాలయ చట్టంలో, అన్నిట్లో కూడా ఆయన సంస్కరణలు చేయించే ప్రయత్నం చేస్తున్నారు. రాజ్యాంగంలో సంస్కరణ అవసరం లేదండి. 1950లో ఎలాగైతే మీరు దైవానికి ఏమి స్థానం ఉంది అని అడిగారు కదా, అలాంటిదే నేను ఎన్నో చిలుకూరు. ఇప్పుడు మీరు హుండీ గురించి ప్రారంభించారు కానీ మొత్తం ఎస్ఏ టైప్ ఆన్సర్ మీకు 2 ప్రశ్నలు అండి. అంటే మీరే చెప్తారు, నా మౌలికమైన సందేహాలు. ఊరంతా ఒక దారి అయితే చిలుకూరుది ఒక దారి, దేశం మొత్తం హుండీలు ఉన్నాయి, మీ ఒక్కళ్ళు హుండీలు లేకుండా 25 ఏళ్ళుగా మీ జర్నీ ఎలా నడుస్తుంది? ఎక్కడి నుంచి? అంటే దేవుడు మీకు కట్టిస్తున్నాడు. ఆలయ నిర్వహణ సామాన్యమైన వ్యవహారం కాదు. మీకు అంటే ఎకడమిక్గా మీ డిసిప్లిన్లో మీరు సాధించుకున్న ఉద్యోగాన్ని కూడా వదిలేసి వచ్చి దేవుడి సేవలో కైంకర్యంలో ఉన్నారు. మీ తండ్రి గారు రిటైర్ అయ్యారు, మీ సోదరులు వారికి వచ్చి వారి ఉద్యోగాలు చేసుకుంటూ దాంట్లో నుంచి కొంత సమర్పిస్తూ. బట్ చిలుకూరు ఈరోజు పెద్ద క్షేత్రం. ఇక్కడ తిరుపతి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ వచ్చి స్వామిని చూసుకొని దండం పెట్టుకొని వెళ్తున్నారు. ఆ క్షేత్రంలో నిర్వహణ అనేది సామాన్యమైన వ్యవహారం కాదు.
25 ఏళ్ల పాటు ఎన్ని ఆటుపోట్లు, ఎన్ని కష్ట నష్టాలు, ఎన్ని ఛాలెంజెస్, భౌతికంగా దాడులు చేయడానికి కూడా మీ మీద తెగబడిన వాళ్ళు ఉన్నారు ఈ 25 ఏళ్ళలో. వీటన్నిటిని ఎట్లా ఓవర్కమ్ చేయగలిగారు మీరు? ప్రతి దానికి నండి ఆ భగవంతుడి యొక్క అపారమైన అనుగ్రహం మా పైన ఉందండి. చిన్న విషయం అండి, ఇప్పుడు స్వామివారికి ప్రత్యక్షంగా మేము చూస్తాం. ఎవ్రీ డే ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్, ప్రతిరోజు ఒక అనుభూతి. చిన్న విషయం, ఇప్పుడు ఒక చిన్న మ్యాగజైన్ నాన్నగారు 2000లో విజయదశమి రోజు వాక్ అనే పత్రిక మొదలుపెట్టాం. ఈ వాక్ అనే పత్రిక స్వామివారి యొక్క ఉద్యమాన్ని, దేవాలయాల పరిరక్షణ ఉద్యమానికి ఒక మ్యాగజైన్ లాగా మొదలుపెట్టి ఆ ఉద్యమాన్ని, ఎందుకంటే పేపర్లలో మాకు స్పేస్ తక్కువ ఉంటుంది. చూడండి, మీరు న్యూస్ పేపర్లో తీసుకుంటే ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే మేము పెద్ద ప్రెస్ నోట్ ఇస్తే ఇంత వేయగలుగుతారు వాళ్ళు, ఎందుకంటే దే హ్యావ్ సో మెనీ థింగ్స్ టు రిపోర్ట్. మనం ఏం దాన్ని తప్పు పట్టలేము. సో మన విషయాలు చెప్పడం కోసం మనకే ఒక పత్రిక ఉంటే బాగుంటుంది అని చెప్పి నాన్నగారు 2000లో ఈ వాక్ పత్రిక విమాన అర్చన కల్ప VAK అనేటటువంటి మ్యాగజైన్ని ప్రారంభించడం జరిగింది. ఈ వాక్ పత్రిక భగవంతుడి యొక్క దర్శనానికి వచ్చిన భక్తులకి అప్పుడు ₹5 పర్ మ్యాగజైన్ ఉండేది. ఆ మ్యాగజైన్ సేల్ ద్వారా కొంతమంత స్వామివారి సమర్పించినట్టుగా మనకు ఆదాయం వచ్చేది. దేవాలయంలో వచ్చేటటువంటి భక్తులు వచ్చే కొబ్బరికాయ కొట్టేది, అది కూడా స్వామివారి యొక్క సేవ నిమిత్తం దాని ద్వారా వచ్చే. ఇలా ఏదో వేసుకుంటూ ఏమైనా కూడా మీరు చెప్పినట్టు ఒక పెద్ద సంస్థ నిర్వహించడం కోసం ఇది సరిపోదు. అయితే నాన్నగారు ఏమన్నారంటే ఒక కార్పస్ ఫండ్ ఒకటి ఉండాలి. ఆ కార్పస్ ఫండ్ ద్వారా వచ్చేటటువంటి ఆదాయం ఇంట్రెస్ట్ ద్వారా టెంపుల్ నడిచేటట్టు ఉండాలి అని ఒక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి ఇది సుప్రీంకోర్టులోనే ప్రజెంట్ చేశాం. ద ఫస్ట్ టెంపుల్ టు హ్యావ్ ఎ కార్పస్ వాస్ చిలుకూరు. డైలీ పూజా ఫండ్ అని పెట్టి దాని ద్వారా వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ ద్వారా చిలుకూరు నడవాలి. కానీ ఇప్పుడు ఏమైంది అంటే ఇప్పుడు ఆ కార్పస్ ఫండ్ని ఇంకా మేము స్టార్ట్ చేయలేదు విత్డ్రా చేయడం కోసం. కానీ మోస్ట్ ఆఫ్ ది యాక్టివిటీస్ ఉభయం ద్వారా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2009లో మేము ధ్వజస్తంభాన్ని మార్చాల్సి వచ్చింది. ధ్వజస్తంభాన్ని మార్చడానికి అనుకున్నప్పుడు 2-3 భక్తులతో ఆ కార్యక్రమాన్ని మీరు చేసేయండి, మీరు ఇలాంటి ధ్వజస్తంభం ఉండాలి, ఈ యొక్క మెజర్మెంట్స్తో ఉండాలి, ఇది ఈ ఖర్చు ఇంత ఉంటుంది, దీనికి తాపడం ఇలా చేయాలి అనేటట్టుగా చెప్తే వాళ్ళు ఇంటికి చేసుకున్నట్టు వాళ్ళు సంతోషంగా చేసుకు. ఇది ఉభయం కాన్సెప్ట్. సో వీ డోంట్ యాక్సెప్ట్ ఎనీథింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ దర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షెడ్ వేయాలి, ఫలానా దాతకి ఈ షెడ్ వేసే పని మీరు చేసుకో, ఎక్కడా కూడా ఎవరిది పేరు పెట్టడానికి లేదు అని నాన్నగారు స్పష్టంగా. ఎందుకంటే ఇవన్నీ చేయించుకునేవాడు భగవంతుడు, ఆయన ద్వారా ఈయన జరుగుతుంది. ఇంకా ప్రతి శుక్రవారం మేము చిలుకూరులో గోశాలలో అన్నదానం చేస్తున్నాం. అన్నదానానికి కూడా మేము ప్రత్యేకంగా ఏమీ లేదు, వచ్చిన భక్తుల ద్వారా వారు ఏదో బియ్యం బస్తాలో ఏదో పంపిస్తారు, దాని ద్వారా వచ్చేటటువంటి దాని ద్వారా అన్నదానం జరుగుతుంది. ప్రతిదీ కూడా పార్టిసిపేషన్ ఆఫ్ భగవంతుడి యొక్క అనుగ్రహం, భక్తుల యొక్క ప్రత్యక్షమైనటువంటి వారి పాల్గొనడం విధానం వల్ల మనం చిలుకూరు చేయగలుగుతున్నాం. ఒకటే వాసు, మనం మెయిన్ ఏంటంటే కొంచెం సేపు మనం MVR శాస్త్రి గారి బుక్ గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పటి రోజుల్లో ఈ పుస్తకం చాలా అవసరం. దేవుడు ఎలాగూ అన్నారు కాబట్టి చిన్న ప్రస్తావన, క్వీన్ ఎలిజబెత్ కూడా దేవుడి సొమ్ము ముట్టుకోమాకండి అని చెప్పింది. ఒక ఆర్థోడాక్స్ క్రిస్టియన్, అవును, షీ పాస్డ్ అవే వెరీ రీసెంట్లీ, 1 year ago. అవును, ఆమె కూడా దేవుడి సొమ్ము ముట్టుకోకండి, కేవలం నిర్వహణ మాత్రమే మీరు చూసుకోండి అని. సార్ థామస్ మన్రో ముట్టుకోవాలా, ఆ తర్వాత 2 దొరలు ముట్టుకోలేదు. మరి మధ్యలో ఈ నల్ల దొరల పెత్తనం ఎక్కడి నుంచి వచ్చేసిందండి? ఇదంతా నేను ఏమంటానంటే సెక్యులరైజేషన్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్. మనం సెక్యులరైజేషన్ అనే వర్డ్ చాలా క్లారిటీ తోటి తీసుకోవాలండి. ఈ దేశము సెక్యులర్ అనే పదమే రాజ్యాంగంలో లేదు. మీకు చూస్తే 1950లో లేదు, 1975 ఆ ఎమర్జెన్సీ పీరియడ్లో దాన్ని చొప్పించారు.
ఈ దేశము సెక్యులర్ అనే కాన్సెప్ట్ కంటే ప్రతి ఒక్కడు సెక్యులరైజ్ అయిపోయినాడు. సెక్యులరైజ్ అనేది గాడ్లెస్ సొసైటీ. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎలా ఓట్ తీసుకుంటారండి? ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ అని చెప్తారు. ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ అంటారు కదా. భగవంతుడి ఈశ్వర్కే నాంపే శపథ్ లేతా హూ అని చెప్పేసి అంటాడు కదా. మరి భగవంతుడి పేరు మీద ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి రాష్ట్రపతి కానీ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ కానీ ఎవరైనా కూడా భగవంతుడి పేరు మీద ప్రమాణం చేస్తారు. అంటే మనకి నాస్తిక పరమాత్మలు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా భగవంతుడి పేరు చెప్పకుండా ప్రమాణ స్వీకారం చేశారు. వాళ్ళు వదిలేండి 10% ఉండని 20%. బట్ మనది మెజారిటీ కదా. డెమోక్రసీ అంటే 543 ఎంపీలు ఉంటే అక్కడ 500 మంది అయినా దేవుడి పేరు మీద ప్రమాణం చేస్తారు. ఈ దేవుడికి ప్రమాణం చేసినప్పుడు దేవుడి దగ్గర ఎలా ప్రమాణాన్ని మీరు కొనసాగించాలి? రాజ్యాంగం నేను ఒకటే రిక్వెస్ట్ వాసు, మీరు ఏం చేయాలి అంటే మన రఘురామకృష్ణరాజు గారు 2021లో ఆయన 1.5 minute తర్వాత మీరు ఎప్పుడైతే ఆ వీడియో దొరకకపోవచ్చు, ఆ వీడియో ప్లే చేయండి. ఆయన ఏం చేశారంటే చిలుకూరు బాలాజీ రైజ్ చేసినటువంటి ఒక డిస్ప్యూట్, మేమేం డిస్ప్యూట్ రైజ్ చేస్తామంటే దీని మీదనే. ఇప్పుడు దేవుడు ఉన్నాడు జాగ్రత్త పుస్తకం కదా, ఈ దేవుడు ఎక్కడున్నాడు? రాజ్యాంగంలో ఉన్నాడా? ఏమి రాజ్యాంగంలో ఉన్నాడా ఈ దేవుడు? తెలీదు. రాజ్యాంగంలో ఉన్నాడంటే ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అంటే ఈ దేవుడి మీద ప్రమాణం చేసి ప్రస్తావన కూడా ఉందండి. శ్రీరామచంద్రమూర్తి శ్రీకృష్ణ భగవాన్ అంటే ప్రస్తావన కూడా ఉంది రాజ్యాంగంలో. రాముల వారి బొమ్మ, శ్రీకృష్ణ వారి బొమ్మ, అది కూడా పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతమ్మ తల్లి ఫోటో వేశారు బొమ్మ. అయితే ఈ రాముడి పాత్ర ఏంటి రాజ్యాంగంలో? మనం ఏమన్నాం? రామరాజ్యమే మాకు కావాలి. గాంధీ గారు అక్కడి నుంచి మొత్తం పాదయాత్ర వెళ్ళినప్పుడు ఏం చేశారు? రాముల వారి యొక్క రాజ్యాన్ని ఏర్పాటు చేయడం కోసం మీరందరూ కలిసి రండి అన్నారు. ఆయన రామరాజ్యం అంటే ఏంటి? భగవంతుడి యొక్క ఒక్కటే రాజ్యము. రామాయణం ప్రకారం అందరికీ మంచి జరిగినటువంటి రాజ్యం ఏదైనా డాక్యుమెంటెడ్ ఉంది అంటే ఈ దేశంలో రామరాజ్యం. సో ఈ రామరాజ్యంలో పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో రూల్ ఆఫ్ లా ఉండాలి. రూల్ ఆఫ్ లా అంటే ఏంటి? ధర్మబద్ధంగా ఉండాలి. అందుకే సుప్రీంకోర్టులో ఏం వేశారు? యతో ధర్మస్తతో జయ అన్నారు. సుప్రీంకోర్టులో జడ్జి గారు వెనకాల ఉంటుంది. రాముల వారి యొక్క రాజ్యంలో ధర్మబద్ధంగా రాజ్యం నడిచేది. రాముల వారు విగ్రహవాన్ ధర్మ. ఈ రాముల వారి యొక్క రాజ్యంగా మన దేశం ఉండాలి అని సంకల్పించుకున్నాం. అయితే ఈ రాజ్యానికి 1947 నుంచి పార్టీషన్ అయిపోయిన తర్వాత, పార్టీషన్కి ముందు ఏం చేశారు? జనవరి 22 నాడు అందరం కలిసి ఒక కాన్స్టిట్యూషన్కి మనం, ఎందుకంటే ఇది 2 నిమిషాలు వాసు, మోస్ట్ ఇంపార్టెంట్. ఈ బ్యాక్గ్రౌండ్ చెప్తే మనం ఇంకా స్ట్రాంగ్ అయిపోతాం. మనం కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసుకోవాలంటే ఎలాంటి కాన్స్టిట్యూషన్ ఉండాలి? ఇది ప్రాచీనమైనటువంటి దేశం, ఇవాళ పుట్టడం లేదు. ఈ దేశం 1947లో పుట్టలేదు. ఇది ప్రాచీనమైనటువంటి ఏన్షియంట్ ల్యాండ్, పవిత్రమైనటువంటి పుణ్యభూమి ఇది. ఈ పుణ్యభూమికి తగినట్టు మనం రాజ్యాంగం నిర్ణయించుకోవాలి. అయితే 8 రాజ్యాలు, 8 స్టేట్స్, పద్మనాభ స్వామి రాజ్యం కేరళ, ఇట్ వాస్ రూల్డ్ బై అనంత పద్మనాభ. అనంత పద్మనాభ స్వామి రాజు కాబట్టి రూలర్ స్టేటస్ 8 రాజ్యాలకు ఉండేది. ఇప్పుడు మోడీ గారి వారణాసి కూడా కాశీ విశ్వనాథుడే రాజు అక్కడ, అవునా కదా? మోడీ గారు ఇప్పుడు వారణాసి రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి. మా చేవళ్ళ కాన్స్టిట్యుయెన్సీ ఎంపీ అప్పుడు బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి గారు, ఆయన 2020లో ఒక లెటర్ ఇచ్చారు. ఇది చిలుకూరు బాలాజీ ఒక పిటిషన్ పెట్టారండి, శబరిమల తీర్పు. అందులో మీరు ఏం చేశారు? ఈ దేశంలో డైటీ డస్ నాట్ హ్యావ్ ఎనీ కాన్స్టిట్యూషనల్ రైట్స్. ఇది చాలా దౌర్భాగ్యమైన తీర్పు. దీన్ని ఆర్టికల్ 363 కింద డిస్ప్యూట్ కింద తీసుకోండి. యూ ప్లీజ్ రెఫర్ ఇట్ టు ది 3 జడ్జెస్ ఆర్ 4 అండ్ అడ్వైజరీ ఒపీనియన్ తీసుకొని ప్రెసిడెంట్ హ్యాస్ టు రిజాల్వ్ దిస్ డిస్ప్యూట్ అని పెట్టారు. అక్కడి నుంచి మా ప్రయత్నం ప్రారంభించాం. జూలై 18th నాడు ఆయన లెటర్ రాస్తే జూలై 19th నాడు మాకు కూర్మ అవతారం కనిపించింది. చిలుకూరులో కూర్మ అవతారం శివాలయంలో కనిపించింది. మీరందరూ వీడియో అంతా వైరల్ అయింది కదా, అప్పుడు కరోనా టైం,
దర్శనానికి భక్తులు లేరు. కూర్మావతారం అప్పుడు ఎందుకు రావాలి అంటే మథనం స్టార్ట్ అయింది అని అర్థం. రైట్. అమృత మథనానికి అవతారం ప్రత్యక్షమైంది. అక్కడి నుంచి మనం ఇవాళ 2025లో ఉన్నాము. ఈ 4 ఏళ్లలో చాలా మట్టుకు అందరికీ ఒపీనియన్ ఏమొచ్చిందంటే ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి రామరాజ్య స్థాపనకి మనం రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం లేదు. ఉన్న రాజ్యాంగంలోనే కరెక్ట్గా ఆర్టికల్ 26ని ఇంటర్ప్రిట్ చేస్తే దైవానికి సంబంధితమైనటువంటి అధికారాలు వస్తాయి. అందుకోసమే ఈ దేవుడున్నాడు జాగ్రత్త పుస్తకాన్ని ఎంవిఆర్ శాస్త్రి గారు ఆయన రాసినప్పుడు నాకు ఫోన్ చేశారు. ఇదిగో చూడండి, మీ నాన్నగారు చట్టంకూరలో దేవాలయాలు బుక్ రాశారు. ఈ పుస్తకం ఇది చూడండి, భయంకరమైనటువంటి విషసర్పం ఈ దేవాలయ వ్యవస్థని మింగుతుంది. ఈ విషసర్పం ఎలాంటిది అంటే ఒక చట్టం, అందులో ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉండే అధికారులు ఎంత కోరలు విష సర్పం లాగా ఉంది ఇది. దీని నుంచి విముక్తి పొందేటట్టుగా మనం పోరాడాలని ఇలా చట్టంకూరలో దేవాలయం రాసి ఆ పుస్తకాన్ని మీ నాన్నగారు చల్లాకొండయ్య కమిషన్కి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడలేదు, మీ నాన్నగారే మాట్లాడారని చెప్పి ఒక చాప్టర్లో రాశారు. ప్రత్యేక ప్రస్తావన ఉంది ఆ పుస్తకం. అందులో ఇంకొకటి పివిఆర్కే ప్రసాద్ గారి గురించి రాశారు ఈ బుక్లో. అందులో మిరాసి అర్చకులు పడిన అవస్థ గురించి రాశారు, ఇప్పుడు పడుతున్న అవస్థ గురించి కూడా రాశారు. సుప్రీంకోర్టు ఏదైనా జడ్జిమెంట్ ఇస్తే ఈజ్ ద లా ఆఫ్ ద ల్యాండ్ కదండి ఈ దేశంలో. మరి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు ఈ ఎండోమెంట్స్ అఫీషియల్స్కి ఎందుకు వర్తించదు? హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఎందుకు అఫీషియల్స్కి వర్తించదు? సో దీని మీద మీరందరూ కూడా కలిసి మనం ఉద్యమించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఎంవిఆర్ శాస్త్రి గారు ఆ రోజు చిలుకూరికి వచ్చి డిసెంబర్ 18th అనుకుంటాను, 17వ తారీఖు తిరుమలలో సమర్పించారు. ప్రత్యక్షంగా నేను మీ నాన్నగారికి సమర్పించాలండి బుక్ అని చెప్పి, మా నాన్నగారు పాపం దేవాలయం లోపలికి వీల్చైర్లో వచ్చారు. 89 years ఆయనకి, మహానుభావుడు. ఆయనను చూసి రోజు నేను ఎంత పెద్ద పోరాటం, సింగిల్ మ్యాన్ ఆర్మీ ఎట్లా చేయగలిగారు. ఇప్పుడైతే మనకు వాట్సాప్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ ఛానల్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఆయన ఇలాంటి చిన్న చిన్న పుస్తకాల ద్వారా నన్ను ప్రోద్బలం చేసి రాయిపించి, ఇదిగో దేవాలయంలో అర్చకత్వము ఇది హక్కు కాదు, ఇది కర్తవ్యం అన్నారు. ఆ కర్తవ్యమే ఇవాళ రోజు చిలుకూరులో స్వామి సేవలో నేను రాగలిగాను. అందుకోసం ఇంత అద్భుతమైనటువంటి పోరాటాన్ని మనం ప్రజల్లోకి ఇంకా ముందు తీసుకువెళ్ళాలి అని మీ ద్వారా కొంచెం అంటే మీరు పూర్వం జరిగింది ఇప్పటిదాకా జరుగుతూ వచ్చింది చెప్పారు. సనాతన ధర్మం కోసం ఒక వ్యక్తి నిలబడ్డాడు, పవన్ కళ్యాణ్. ఆయన ఒక స్టాండ్ తీసుకున్నారు. సరే, దానికోసం ఆయన పడ్డ కష్టం అంతా చూసాం. మెట్లు కడిగారు, అపచారం జరిగితే దుర్గమ్మ గుడి మెట్లు కడిగి అపచారానికి పరిహారం చెల్లించుకున్నారు. ఆయన చేయకపోయినా సమాజం తరఫున సమాజాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ఇవాళ ఆయన జాతీయ స్థాయిలో ఒక సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు కావాలి అనే తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కూడా మాట్లాడుతున్నారు. అండ్ దురదృష్టం కొద్దీ ఏంటంటే కావలసినంత సపోర్టు మరి ఇక్కడ రాజకీయం అనేది మాట్లాడటానికి సందర్భం కాకపోయినా మాట్లాడాల్సిన అవసరం ఉంది, రావట్లేదు 2 తెలుగు రాష్ట్రాల నుంచి. చూసారా అది? నేను ఇక్కడ ఒక చిన్న మాట నేను చెప్తానండి. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు నాన్నగారిది ప్రస్తావన తీసుకుంటాం. 2001, 2002, 2003 నాన్నగారు ఏమంటే ప్రతి పొలిటికల్ పార్టీని కలిసి మేనిఫెస్టోలో 2004 ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎండోమెంట్ యాక్ట్ని సవరిస్తాము అని పెట్టండి అని ప్రయత్నం చేశాను. అప్పటి చంద్రబాబు నాయుడు గారికి ఉమారెడ్డి వెంకటేశ్వర్లు అని చాలా క్లోజ్ పర్సన్, హీ వాజ్ లైక్ ఎ రైట్ హ్యాండ్ మ్యాన్. ఆయన కలిస్తే మాకు అవకాశం దొరకలేదు, మేనిఫెస్టోలో రాలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టారు. పెట్టినప్పుడు మేమేమన్నాము, దేవాలయాల పరిరక్షణ కోసం మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి ఏ ప్రభుత్వాన్ని అయితే మనం కోరుకుంటున్నామో దేవాలయాల పరిరక్షణ కోసం వచ్చే ప్రభుత్వానికి మీరు స్వామివారి అనుగ్రహం రావాలని ఒక ప్రదక్షిణ ఎక్కువ చేయండి అని ప్రార్థించాం. ఇప్పుడు కూడా మీరు చూడండి యూట్యూబ్లో 99 టీవీలో మీ కింద కామెంట్స్ వస్తాయి, చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రదక్షిణ చేయించిన పంతులు వస్తుంది నా మీద. మాకేం ప్రాబ్లం లేదు. మీకు ఆయనకి ఏమన్నా
ఏమీ లేదండి. పైన పాత కక్షలు ఉన్నాయా? ఏమీ లేవు. చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగతంగా మాకు ఏమాత్రం లేదు. ఆయన భార్య చిలుకూరుకి ప్రత్యక్షంగా ఎవ్రీ స్మాల్ అకేషన్కి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళేది. మాకేం ప్రాబ్లం లేదు. మాకు ఏంటి అంటే దేవాలయాల పరిరక్షణ జరగాలి. ఇవాళ రోజు ఏమైంది, లాస్ట్ ఇయర్ మన పవన్ కళ్యాణ్ గారికి సెప్టెంబర్లో చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా ప్రత్యేకమైనటువంటి ఆరాధన చేయాలి, అర్చన చేయాలి ఆయన పేరు మీద అని వాళ్ళ ఫ్యామిలీ నుంచి రిక్వెస్ట్ వస్తే చేశాం. మాకు వ్యక్తిగతంగా ఏమీ లేదు. ఇవాళ రోజు నేను పవన్ కళ్యాణ్ గారు ఆ వారాహి డిక్లరేషన్కి ముందు మమ్మల్ని సంప్రదించే ప్రయత్నం చేశారు. మేము ప్రత్యక్షంగా వెళ్ళాం. పిలుపు మేరకు వెళ్ళి మీకు ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన రావడం మా నాన్నగారి ఆశీర్వాదం అండి అని చెప్పి, మీరు కూడా దాన్ని బయట కూడా ప్లే చేశారు, మేము చూసాను. పవన్ కళ్యాణ్ గారికి ఎంత వీలైతే అంత మనందరం కలిసి, రాజకీయం కాదండి, ఇట్ ఈస్ బియాండ్ పొలిటికల్ థింకింగ్. సనాతన ధర్మ రక్షణ బోర్డు, ఒక వక్ఫ్ బోర్డు కంటే ఒక సూపర్ స్ట్రక్చర్ ఒకటి ఉంటే దాని కింద ఈ దేవాలయ యాజమాన్య వ్యవస్థ కానీ, ఎండోమెంట్స్కి సంబంధించినటువంటి ట్రిబ్యునల్స్ కానీ, ల్యాండ్ ఇష్యూస్ కానీ, ఈ రిలీజియస్ యాక్టివిటీస్కి సంబంధించినటువంటి ఏదైనా చిన్న విషయం అండి. మొన్న ఏమైంది, గురువాయూర్లో ఉదయాస్తమన పూజ అని ఒకటి జరుగుతుంది ఎవ్రీ ఇయర్. కొన్ని రోజుల్లో ఏంటి అంటే ఉదయాస్తమన పూజకి వాళ్ళు రష్ ఎక్కువ ఉంటుందండి, భక్తులకి ఇబ్బంది అవుతుందని చెప్పి క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేస్తే ఎవరో ఒకరు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకు వెళ్తే ఉదయాస్తమన పూజకి అది అధికారం ప్రభుత్వానికి ఉంటుందండి క్యాన్సిల్ చేయడానికి, హైకోర్టు తీర్పిచ్చింది. హౌ కమ్ జ్యుడిషియరీ అన్ఫార్చునేట్. అదే డైటీ భగవంతుడికి ఇతర ధర్మానికి కూడా ఇటువంటి మరి ఫెసిలిటీస్ ఉండవు. భక్తులకి కేవలం హిందూ ధర్మానికి వచ్చేప్పటికే ఎందుకు ఇలా జరుగుతోంది? టెంపుల్ అఫైర్స్ లోను కోర్టులు భక్తులకి ఇన్కన్వీనియన్స్ గా ఉంటుంది కాబట్టి మీరు ఉదయాసనం, రేపటి రోజు నైవేద్యానికి 5 నిమిషాలు పడుతుందండి, భక్తుల లైన్ ఆగిపోతుందంటే నైవేద్యం ఇట్లా తెరవేసి భగవంతుడికి నైవేద్యం ఎలా చేయాలి అంటే చిన్న పిల్లవాడికి ఎలాగైతే తల్లి లాలించి నైవేద్యం పెట్టడానికి ప్రయత్నం చేసి అలా పెట్టాలని ఆగమని చెప్తుందండి. సో మీరు చేస్తారు. మేము పుట్టిందే ఆ వంశం, నడాదూర్ అమ్మాళ్ వంశం. అంటే స్వామివారికి కాంచీపురంలో ఆరగింపు చేసినటువంటి పాలు వేడిగా ఉంటే ఆ పాలని 800 సంవత్సరాలకు పూర్వం పాలని చల్లార్చి తీసుకుపోయి స్వామివారికి సమర్పించేటటువంటి సమయంలో గర్భగుడిలోంచి నా తల్లి అని అమ్మావే అని ఒక పిలుపు వినిపించింది. అందుకోసం ఆయన నడాదూర్ అమ్మాళ్, ఆ వంశంలో పుట్టినటువంటి మా అమ్మ. ఆ అమ్మ ఈ పద్ధతి మనకి ముఖ్యమైనటువంటి దైవాన్ని ప్రత్యక్షంగా మనం చిన్న పిల్లవాళ్ళ భావించాలి. మైనర్ ఈజ్ ఎ పర్పెచువల్ మైనర్. లీగల్ లాంగ్వేజ్లో కూడా చూడండి, ఇప్పుడు భగవంతుడు చక్రం శంఖం ధరించి ఉంటాడు, కానీ ఆయన ఏం ప్రయోగించడా అంటే ఆయన ప్రయోగించే విధానంలో ఆయన ప్రయోగిస్తాడు. ఇది వేరే మతం వాళ్ళకి అవసరం లేదు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ప్రత్యక్షంగా స్వామివారు మీ ద్వారా పని చేయించుకుంటారు. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువానీతిర్ మతిర్మమ. ఎక్కడైతే శ్రీకృష్ణుడు ఉంటాడో, ఎక్కడ అర్జునుడు యుద్ధానికి తయారైనటువంటి విల్లు అంబుతోటి బాణంతో ఉంటాడో అక్కడ శ్రీకృష్ణుడు విజయాన్ని మీకు అప్పగించగలుగుతాడు. శ్రీకృష్ణుడు మీలో ఉన్నాడు, అర్జునుడు కూడా మీలో ఉన్నాడు. ఆ గుణము ఇవాళ రోజు ఏమైపోయిందంటే అర్జునుడు ఆన్లైన్లో ఉన్నాడు, అర్జునుడు ప్రత్యక్షంగా ఆఫ్లైన్లో ప్రత్యక్షంగా మన యుద్ధం అంటే పోయి కొట్టి చంపడం యుద్ధం కాదండి. ద నరేటివ్, వాట్ ఎవర్ నరేటివ్ మీకు వ్యతిరేకమైనటువంటి ఒక భావజాలం ఉంది అంటే ఆ భావజాలానికి వ్యతిరేకంగా మీకు పద్ధతి ప్రకారంగా సమాజానికి నచ్చజెప్పి ఇది కాదు నాయన పద్ధతి, మనం ఇలా అవలంబించాలని చెప్పేటటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియ మనం ఉన్నప్పుడు దాన్ని వాడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. రెండో అంశం అండి, గురువాయూర్ విషయంలో ఇంటర్వ్యూన్ అవుతారు. అలాగే
అనంతపద్మనాభ స్వామి ఆలయం విషయంలో ఇంటర్వ్యూన్ అవుతారు, శబరిమలలో ఇంటర్వ్యూన్ అవుతారు, తిరుమల విషయంలో కూడా ఇంటర్వ్యూన్ అవుతారు. తిరుమలకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేవలం ఆయన అక్కడ పెత్తనం చేయడానికి రాలేదు, జస్ట్ సూపర్వైజింగ్ అథారిటీగా మాత్రమే వచ్చారు. ఏమన్నా డిస్ప్యూట్ ఉంటే దాన్ని అడ్రస్ చేయడానికి. భక్తులను అరెస్ట్ చేయించి లోపలేసే ఒక దుస్సంప్రదాయం అయితే గడిచిన 5 ఏళ్ళలో మనం చూసాం. అది దాని నుంచి అంటే దేవుడికిను భక్తుడికి, అక్కడ వెంకన్నకి భక్తులకి మధ్య గ్యాప్ పెంచేందుకు అక్కడ అడ్మినిస్ట్రేషన్ తయారైంది అనే ఒక అపప్రద లేదా వాస్తవం రెండూ కనిపిస్తున్నాయి. దీని నుంచి బయటపడే అవకాశంలా ఉంది. రెండోది, ఇందాక మీరు మాట్లాడారు చంద్రబాబుకి వ్యతిరేకంగా మీరు ఏదో వ్యవహరించారని మీ మీద కామెంట్స్ వస్తున్నాయి. అండ్ అదే సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు క్రైస్తవ సంప్రదాయాన్ని ఫాలో అయ్యే వ్యక్తి. ఆయన మీకు మీ ఆలయ వ్యవస్థ పరిరక్షణకి ఏ రకంగా ఉపయోగపడ్డాడు మీకు? నేను అదే అంటున్నానండి, వ్యక్తిగతంగా మాకు చంద్రబాబు నాయుడు గారికి మీద కానీ ప్రత్యేకమైన అభిమానం, వైఎస్ రాజశేఖర రెడ్డి మీద కానీ ప్రత్యేకంగా చెప్పాలంటే విపరీతమైనటువంటి అభిమానం అనేది కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రాక్టీసింగ్ క్రిస్టియన్, మేబీ ఈజ్ పర్సనల్ లైఫ్, కానీ ఆయన నాన్నగారికి 35 సార్లు అపాయింట్మెంట్, 35 టైమ్స్. ఇమాజిన్ ఏ చీఫ్ మినిస్టర్. నాన్నగారు ఏమన్నారంటే వాళ్ళ ఆఫీసర్స్ అందరూ చెప్పారు, ఇదిగో చూడండి సౌందరరాజన్ గారు ఎలా చెప్తే అలా చట్ట సవరణలో మీరు ముఖ్యమైనటువంటి అంశాలను చేర్చాలి. ఒక గ్రీన్ ఛానల్ లాగా 35 టైమ్స్ అండి. అది ఆయన పబ్లిక్ మీటింగ్లో చెప్పారు. ఎక్కడ మీకు తెలుసుంటుంది, ఇప్పుడు నేమాని భాస్కర్, నేను ఆయన పేరు ప్రస్తావిస్తున్నాను ఎందుకంటే ఆంధ్రభూమిలో ఆయన కూడా ఎంవీఆర్ శాస్త్రి గారితో పనిచేశారు. నేమాని భాస్కర్ అప్పుడు రిపోర్ట్ చేసేవారు ఎండోమెంట్స్ గురించి ఆంధ్రభూమిలో. ఆయన ఒక విషయం చెప్పారండి మాకు, సౌందరరాజన్ గారు అంటే ఆయన అక్కడ కూర్చున్నారు, కింద కూర్చున్నారు. మీ ఆ గురువు గారు అక్కడ ఉన్నారు కదా సౌందరరాజన్, ఈయన 35 సార్లు నన్ను కలిశాడండి. ఎక్కడ పబ్లిక్లో అర్చక 4000 అర్చకాస్ ఉన్నారు. టీటీడీ మంటపంలో పెద్ద సమావేశం, ఆయనకు సన్మానిస్తున్నాము. అర్చకులందరూ కూడా అర్చక బంధు వైఎస్ఆర్ అని అరుస్తున్నారు. ఎప్పుడు 2007లో చట్ట సవరణ జరిగిన వెంటనే ఆయనకు ప్రత్యేకమైన అభినందన సభ ఏర్పాటు చేశారు. అయితే అలాంటి ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చిలుకూరు పైన భయంకరమైన దాడి జరిగినప్పుడు ఆ కోపం వచ్చింది ఆయనకి. ఆయన వెనకాల ఎందుకు పడ్డారయ్యా? ఎండోమెంట్స్ రివ్యూ మీటింగ్లో చెప్పారు, ఆఫీసర్స్ ఆర్ టెలింగ్, మీరేంటండి సౌందరరాజన్ గారు చెప్పిన మాటనే వింటున్నారు అని ఒక ఆఫీసర్ చెప్పారు. ఇదిగో ఖబర్దార్ అని నాకు ఆఫీసర్స్ చెప్పారు. ఆయన గురించి మీరు ఏం ప్రస్తావించినా నాకు నచ్చదు. ఐ నో హిమ్ వెరీ వెల్, బెటర్ దాన్ యూ, అట్లా చెప్పారు. ఇంకోటి ఏమన్నారంటే 2006లో పీవీఆర్కే ప్రసాద్ గారు మా మీద ఎన్నో అపోహలు సృష్టించారు డిపార్ట్మెంట్ వాళ్ళు. వీళ్ళు దొంగలు, దోచుకుంటున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. మా నాన్నగారు ఏమన్నారంటే, మేము ఉండొచ్చండి, మీ కళ్ళకి మేము దొంగల్లా కనిపించవచ్చు, కానీ మా మీద ఒక కమిటీ వేయండి. కమిటీ ఎలాంటి కమిటీ? మీరు వేసిన కమిటీయే కదా 1000 స్తంభాల గుడి, 1000 స్తంభాల మంటపం కూలగొట్టినప్పుడు తిరుమలలో, దాని మీద ఒక పీవీఆర్కే ప్రసాద్ కమిటీ వేశారు కదా, ఆ కమిటీకి మా చిలుకూరు విషయాన్ని అప్పచెప్పండి. వారు ఏం నిర్ణయం తీసుకుంటే, ఇఫ్ దే సే వీఆర్ ఆల్ థీవ్స్, యూ విల్ యాక్సెప్ట్. అంటే కమిటీ ఏం చెప్పింది? మిమ్మల్ని దొంగలని నిర్ణయించింది? లేదు, కమిటీ చెప్పిందే దిస్ అన్ ఆల్టర్నేటివ్ మోడల్. ప్రత్యేకమైనటువంటి టికెట్ కానీ ప్రత్యేకమైన ఆర్జిత సేవలు కానీ లేకుండా నడిచేటటువంటి ఈ దేవాలయంని ఇలాగే కొనసాగించేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని నివేదిక ఇచ్చారు. ఇంకొక 2 అంశాలండి. తిరుమలలో ఈ రోజుకి కొండ మీద అన్ని మతస్థులు ఉన్నారు. అండ్ ఇంకొక అంశం ఏంటంటే, మీ అర్చక బంధు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నారు. మరి ఆయన కుమారుడు ముఖ్యమంత్రిగా రాజ్యం వెళ్ళిన సమయంలో 24 దేవాలయాల్లో అపచారం జరిగింది. రామతీర్థంలో అయితే శ్రీరామచంద్రమూర్తి విగ్రహం తల నరికారు. మరి ఎట్లా అంటే ఈ సంఘటనలను ఎట్లా చూస్తున్నారు? ఆ రోజు మీ ఉద్యమాలు ఏమైపోయినాయి? నేను అదే అంటున్నాను కదండి. ఇప్పుడు చూడండి, నేను ఏమంటున్నాను అంటే, రామతీర్థం ఘటనకి ప్రత్యేకంగా ఇప్పుడు మేము స్పందించలేదని చెప్పలేము. రామతీర్థము కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఏడ్చాం. యాక్చువల్లీ ఇప్పుడు ఒక దేవాలయంలో విగ్రహ ధ్వంసం జరుగుతుంది అంటే
రథాలు కాల్చేశారు. రథం కాదు అది, మీరు చూడండి, మేము స్పందించలేదని చెప్పడానికి లేదు. మాకు అదే అంటున్నాను కదండి, మన దేవాలయ వ్యవస్థని, దేవాలయానికి సంబంధించినటువంటి ఏ అంశాన్ని అయినా మీరు ఎవరైనా, ఇప్పుడు మేము వైఎస్ఆర్ కుమారుడు ఆయనని ఏమనకండి మేము చెప్పలేదే, నెవర్. మేము ఒకటే ఒకటి చెప్పి రిజిస్టర్ యువర్ ప్రొటెస్ట్ ఓపెన్గా. అఫ్ కోర్స్. ఇప్పుడు మీరు చూడండి, యూ కెన్ గూగుల్ అండ్ సీ రామతీర్థం మీద నాది ఏం రెస్పాన్స్ ఉండింది. యాక్చువల్లీ ఆయనని హ్యాంగ్ అంటూ డెత్ అన్నాం. ఇప్పుడు ముత్యాలమ్మ గుడి జరిగింది కదా అండి పోయిన మొన్న, అప్పుడు కూడా చెప్పిన రామతీర్థం ఇన్సిడెంట్ అప్పుడు రామతీర్థం ఇన్సిడెంట్ కంటే ముందు ఇంకొక 2-3 దేవాలయాల్లో అపచారం జరిగింది, విగ్రహాలని ధ్వంసం చేశారు. వాడెవడో మూర్ఖుడు, వాడు మతిస్థిమితం లేని వాడు చేశాడని చెప్పి కొన్ని రూమర్ స్ప్రెడ్ చేశారు. రామతీర్థం అప్పుడైతే బులుసు శివశంకర్రావు గారు, జస్టిస్, రిటైర్డ్ పర్సన్, ఆయన అడిగి ఐపీసీ 302 దానికి వర్తిస్తుందండి అనేటట్టుగా ఆయన, బికాస్ ఇట్ ఈస్ అమౌంటింగ్ టు బిహెడింగ్ ద పర్సన్ ఫర్ అస్. ఆయన భగవంతుడు ప్రత్యక్షంగా నిలబడినటువంటి పరమాత్మ. మీకు ఆయన విగ్రహం కనిపించదు, రాయి అనుకోవచ్చు. అదే నేను అన్నాను చూడండి, మీరు భగవంతుని చూసారంటే భగవంతుడి యొక్క రూపాన్ని మేము అస్య దేవదేవస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య పరవ్యూహ విభవాంతర్యామి అర్చారూపేణ పంచదావస్థితస్య 5 రూపాల్లో ఉండేటటువంటి అర్చారూపంలో ఉండే స్వామి ఈ భగవంతుడు, నీకు ఇవాళ రోజు మేము నైవేద్యం సమర్పిస్తున్నాము, ఇవాళ రోజు కళ్యాణోత్సవం చేస్తున్నాము, ఇలా మేము భావించి మేము చేసేటటువంటి పరిచర్యలు, వీఆర్ లీడింగ్ ద వర్షిప్ అండి. అర్చకుడు అనేవారు గర్భగుడి లోపలికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్తాడు? స్వామివారి యొక్క భక్తుల ప్రతినిధిగా వెళ్తాడు. బయటికి వచ్చినప్పుడు స్వామివారి ప్రతినిధిగా భక్తుల నడుమ వస్తాడు. సో 2 పాత్రలు అర్చకుడు పోషిస్తాడు. అందుకే మీరు బయటికి వచ్చిన తర్వాత భక్తులు మా మీద అభిమానంతో, ప్రేమతో స్వామివారి రూపంగా భావిస్తారు, మీరు తండ్రిలాగా భావిస్తారు, తల్లిలాగా కదా. ఆయన గుడి మెట్లు కడుగుతున్నారు సనాతన ధర్మ సారథిగా ఆయన. అది చూడండి ఆయన. అందుకే సనాతన ధర్మాన్ని నేను ఎప్పుడు అంటున్నా అండి, మనది ప్రహ్లాద క్షేత్రం అండి. నాట్ ఓన్లీ చిల్కూరు, అహోబిలం తీసుకోండి, సింహాచలం తీసుకోండి, ఇవన్నీ ప్రహ్లాద క్షేత్రాలు. ప్రహ్లాదం అంటే మీలో ఉండే ప్రహ్లాద గుణాన్ని బయటికి తీసుకురావాలి. ఇందుకోసమే దేవాలయ వ్యవస్థ. అందుకోసం మీరు ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ సెటప్ ఎలా ఉండాలి అంటే, ఒక చిన్న సంఘటన జరిగినా కూడా దాన్ని ఐరన్ హ్యాండ్ తోటి దాన్ని అణిచివేసే ప్రయత్నం చేయాలి. అది మేము కోరుకునేది. అది సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, లోయెస్ట్ కోర్టు కానీ, డైటీ షుడ్ బి ట్రీటెడ్. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఒక అజ్మల్ కసాబ్కి అర్ధరాత్రి హియరింగ్ చేశారు కదా, అఫ్జల్ గురుకి హియరింగ్ చేశారు కదా అర్ధరాత్రి. మేమేమంటున్నామంటే 2012 నుంచి ఈ దేవాదాయ చట్టాలపైన సుప్రీంకోర్టులో పెండింగ్ ఉందండి కేసు. 12 years అండి, 12 ఏళ్ళు అండి. ఇక్కడ తెలంగాణలో 24,000 దేవాలయాలు, ఆంధ్రాలో ఒక 24,000 దేవాలయాలు, తమిళనాడులో 40,000 దేవాలయాలు, మొత్తం కలిపి 2 లక్షల దేవాలయాల విషయం సుప్రీంకోర్టులో ఉండొచ్చా అండి? మీకు ఎంత అవసరం ఏముందండి? మీరు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ మీద అన్ని కంటిన్యూస్ డే టు డే హియరింగ్ అవసరమా అండి? ఈజ్ ఇట్ నెసరీ ఇన్ దిస్ కంట్రీ? మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ సుప్రీం కోర్ట్ షుడ్ అండర్స్టాండ్ ఈ దేశంలో ఏది ఇంపార్టెంట్. ఎండోమెంట్ యాక్ట్ మీద దే ఆర్ ఛాలెంజింగ్ ది కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ ఎండోమెంట్ లెజిస్లేషన్. యు ఆర్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్. దైవానికి సంబంధించినటువంటి అంశాలకి టాప్ ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పి మేము ఇవాళ వెళ్తున్నాం. అందుకే సుప్రీంకోర్టుకి కూడా దేవుడు ఉన్నాడు, జాగ్రత్త. సుప్రీంకోర్టుకి కూడా ఇట్ ఈస్ వ్యాలిడ్. నేను ఎందుకు చెప్తున్నాను చెప్పండి. January 12th నాడు సుప్రీంకోర్టు ఏం చేసింది, ఇదే ఈ ఎండోమెంట్ యాక్ట్ విషయంలో మేము వేసినటువంటి పిటిషన్ని సుప్రీంకోర్టు ఏం చేసింది, దే డిడ్ నాట్ హియర్. ఆ రోజు ఫస్ట్ టైం
రైట్. జడ్జెస్ వెంట్ అగేన్స్ట్ దిస్ చీఫ్ జస్టిస్. హిస్టరీలో ఎప్పుడైనా జరుగుతుందండి? జనరల్గా దే గో బై ది వర్డ్ ఆఫ్ సిజే. చీఫ్ జస్టిస్కి అగేన్స్ట్గా సుప్రీంకోర్టులో జడ్జెస్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాకు ఈ చీఫ్ జస్టిస్ మీద నమ్మకం లేదా హో అన్నారా లేదా? దట్ షోస్ ద డైటీ ఈజ్ నాట్ హ్యాపీ విత్ ద వే సుప్రీం కోర్ట్ ఈజ్ రన్నింగ్. రెండవది, నేను భగవంతుడి యొక్క స్పందన చెప్తాను. 2020లో శబరిమల జడ్జిమెంటు మీద రివ్యూ జరుగుతుంది. 9 జడ్జెస్ బెంచ్. భగవంతుడు ఎలా స్పందిస్తాడో చెప్తా. 9 జడ్జెస్ బెంచ్. మాది చిలుకూరు బాలాజీ పిటిషన్ పెట్టారు. భగవంతుడు అడుగుతున్నాడు సుప్రీంకోర్టులో, మీ యొక్క అభిప్రాయంలో రాజ్యాంగబద్ధంగా మాకు ఏం అధికారాలు ఉన్నాయి అని సుప్రీంకోర్టుకి వెళ్ళి చిలుకూరు బాలాజీ అడుగుతున్నారు. అడుగుతుంటే డిస్మిస్ అన్నారు. ఎవరిని? చిలుకూరు బాలాజీ వేసిన పిటిషన్ని ఆన్ బిహాఫ్ ఆఫ్ చిలుకూరు బాలాజీ మా నాన్నగారు సౌందరరాజన్ ఈజ్ రిప్రజెంటింగ్ హిమ్. డిస్మిస్ అన్నారు. మళ్ళీ 9 జడ్జెస్ బెంచ్ వాజ్ సపోజ్ టు సిట్ ఇన్ ద ఆఫ్టర్నూన్. మధ్యాహ్నం కూర్చోవాలి. మధ్యాహ్నం వన్ ఆఫ్ ది జడ్జెస్, పేరు చెప్పను, అవసరం లేదు మనకి, అవసరం తెలుసు. మధ్యాహ్నం ఆవిడకి తుమ్ము జలుబు వచ్చి మేబీ పాసిబుల్ స్వైన్ ఫ్లూనో ఏదో ఉండొచ్చు అని చెప్పి ఆవిడే లీవ్లో వెళ్ళింది. తర్వాత ఇంతవరకు 9 జడ్జెస్ బెంచ్ కూర్చోలేదు. దే వాంటెడ్ టు డూ సంథింగ్ ఎల్స్. కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనే డాక్ట్రిన్ని దే వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ ఏ డాక్ట్రిన్ అబౌవ్ ది కాన్స్టిట్యూషన్. ఏ డాక్ట్రిన్ కెనాట్ బి అబౌవ్ ది కాన్స్టిట్యూషన్ అండి. మొరాలిటీ ఈజ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, బట్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఈజ్ ఎ డాక్ట్రిన్. ఎసెన్షియల్ ప్రాక్టీస్ ఇస్ ఎ డాక్ట్రిన్. రైట్. అర్థమైందా అండి? ఇది నేను ఎందుకంటే ఎల్ఎల్ఎం కాన్స్టిట్యూషనల్ వాచ్ చేస్తున్నాను చెప్తున్నాను. వీరేం చేశారు? సుప్రీంకోర్టు ప్రతి దానికి ఒక డాక్ట్రిన్ పెడతారు. ఎసెన్షియల్ ప్రాక్టీసెస్ డాక్ట్రిన్. ఇప్పుడు అందుకో అర్చకుడు సెక్యులరా రిలీజియసా అని ఒక చాప్టర్ రాశారు ఈయన. అర్చకుడు రిలీజియస్ గానే ఉండాలి, సెక్యులర్ అర్చకుడు రిలీజియస్ కదా, ఆయన అపాయింట్మెంట్ సెక్యులర్ అన్నారు. అట్లా అవుతుందండి? అర్చకుడు రిలీజియస్ అయినప్పుడు అపాయింట్మెంట్ ఇస్ ఆల్సో రిలీజియస్. ఇంకో ప్రశ్న అండి, యాజ్ టు వాట్ హాస్ బీన్ ప్రివెంటింగ్ టీటీడీ ఫ్రమ్ రిమూవింగ్ నాన్ హిందూస్? అక్కడి నుంచి తప్పించక్కర్లేదు, వేరే చోట ఉద్యోగం చూపించవచ్చు కదా, ఎందుకు పంపించలేకపోతున్నారు? ఏం హడిల్స్ అక్కడ వస్తున్నాయి? అదేనండి, ఇప్పుడు గవర్నమెంటల్ మెషినరీ ఉంది కదండి. గవర్నమెంట్ ఏదో సాంఘిక సంక్షేమ ఇది టీటీడీ మెషినరీగా ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ బాడీ అనుకోండి. ఇట్ ఈస్ నాట్ ఎ గవర్నమెంట్ బాడీ, ఇట్ ఈస్ ఎ సెమీ ఆటోనమస్ బాడీ. ఇట్ ఈస్ హ్యావింగ్ అఫీషియల్స్ డెప్యూటెడ్ ఫ్రమ్ గవర్నమెంట్. వాళ్ళు డెప్యూట్ అయినప్పుడు వాళ్ళు భగవంతుడికి సేవకుడిగా ఉండి, ఎవరు బాస్ అంటే భగవంతుడే బాస్. రెండు సేవకుడిగా మీరు అంగీకరించుకొని రిప్రజెంటేటివ్గా ఉండాలి. ఏమన్నా ఉండనియండి, మీరైతే ఉండాలి. మీకు సూపర్ బాస్ ఆ వెంకటేశ్వర స్వామి, మీకు సూపర్ బాస్ మీ యూనియన్ లీడర్స్ కాదు. అందుకోసం ఇది చాలా మటుకు కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళు కొంతమంది అందులో ప్రవేశించారు ఇంతకుముందు. ఇప్పుడు మెల్లగా తగ్గుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఆ కొంచెం కూడా ఆ తోక, బల్లి తోక ఉంటుంది కదా, ఆ కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న బల్లి తోక కూడా వెళ్ళిపోతే తిరుమల ఎంప్లాయీస్ చాలామంది మంచి వాళ్ళు ఉన్నారండి. నేను చూశాను చాలామంది ఎక్సలెంట్ అఫీషియల్స్, ఎక్సలెంట్ కొంతమంది ఉన్నారు. వాళ్ళకి నాస్తికులో ఏమో భగవంతుడి దగ్గర సేవ దొరకడం పెద్ద భాగ్యం అండి. ఎవరైనా కానివ్వండి, ఎప్పుడైతే ఈ సనాతన ధర్మ రక్షా బోర్డు లాంటి ఒక వ్యవస్థ వచ్చి ఇలాంటి నిర్ణయాలు వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ నిర్ణయమే శిరోధార్యం అనేటటువంటి భావన వస్తుందో అప్పుడు ఈ ప్రభుత్వ యంత్రాంగం జోక్యం చేసుకునేటటువంటి అవకాశం లేదు. మీరు ప్రస్తావన చేశారు కాబట్టి టీటీడీకి సంబంధించిన ఆలయంలో ప్రత్యేకించి అంటే ఒక 5-6 ఏళ్ల క్రితం హిమాయత్ నగర్ టీటీడీ ఆలయంలో ఒక అధికారి ఉండేవారు, ఒక మహిళ, అన్యమతస్తురాలు. ఆవిడ కరెక్ట్గా స్వామివారికి హారతి ఇచ్చే సమయానికి పక్కనకి వెళ్ళిపోయేవారు, బొట్టు పెట్టుకునేవారు కాదు. నమ్మకం లేనప్పుడు అక్కడ చేయాల్సిన అవసరం లేదు. షీ మే ఆస్క్ ఫర్ సమ్ డెప్యుటేషన్ ఇంకో డిపార్ట్మెంట్కి. దాని మీద ఇంతవరకు టీటీడీ చర్య తీసుకోలేదండి. వీళ్ళు రాగానే బీఆర్ నాయుడు గారు చైర్మన్ అవ్వగానే ఆయన స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? హైందవేతలందరినీ పంపించేస్తాం వేరు వేరు శాఖలకని. బట్ స్టిల్ షీ ఈజ్ వర్కింగ్ దేర్ ఇన్ ద డిపార్ట్మెంట్. ఆ టెంపుల్లో లేరు ఆవిడ, వేరే చోట ఉన్నారు కానీ. బట్ వాళ్ళు చాలా ధైర్యంగా బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అదే నేనేమంటున్నానంటే మీరు చెప్పిన పాయింట్ అండి, ఇది
మనది 2 విధాల మతం ధర్మం ఇది. ఇందులో ప్రహ్లాదు ఎట్లాగో హిరణ్యకశిపుడు కూడా మనం ఎంత ఎంత వ్యతిరేకంగా ఉంటే అంత భక్తుడిగా భావించేటటువంటి ధర్మం ఇది. అందుకోసం స్వామివారు కూడా కొంచెం ఉపేక్షించవచ్చు, కానీ వ్యతిరేకంగా చేస్తే మాత్రం స్వామివారు చూస్తూ ఊరుకోరు అనడానికి ఈ దేవుడు ఉన్నాడు. జాగ్రత్త. ఇప్పుడు ఉపేక్షిస్తే ఊరుకునేది లేదు అనేటట్టుగా సమాజం కూడా స్పందిస్తుంది. ఇన్ని రోజులు బహిరంగంగా ఇలా మాట్లాడే అవకాశం లేకుండా లేదు. ఇప్పుడు బహిరంగంగా మాట్లాడుతున్నాము, వాళ్ళు కూడా కొంచెం భయపడుతున్నారు. ముందులాగా విచ్చలవిడిగా మేము ఏం చేసేది, ఎందుకంటే ఒక వినాయకుల వారి దేవాలయంలో ఒక పెద్ద అఫీషియల్ హోదాలో ఉన్న వ్యక్తి ఆయన ఏమన్నాడు, వినాయకుల వారి యొక్క ఉత్సవంలో ఆయన నడుమ రోజ్ అలంకారం చేయండి, నడుమ ప్లస్ క్రాస్ వచ్చేటట్టు అలంకారం చేయండి అన్నాడు. అర్చకుడు ఏడ్చుకుంటూ నాకు ఫోన్ చేశాడు. నేనేమన్నానంటే ఆయన ఫోన్ నంబర్ దయచేసి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కొంతమంది వ్యక్తులకు ఇచ్చేయండి, వాళ్ళు ఆయన పని చూసుకుంటారు అని చెప్పాను. ఇది నేను చెప్పాలి, ఎందుకంటే భగవంతుడికి ఎలా అలంకారం చేయాలనే దానికి నిర్ణయించేటటువంటి అంత దౌర్భాగ్యపు స్థితిలో మనం లేవు. సో హీ వాజ్ బ్రాట్ టు టాస్క్. పోలీస్ కంప్లైంట్ వెళ్ళలేదు, ఏం వెళ్ళలేదు, కొంచెం దేహశుద్ధి చేశారు, సరిగయ్యాడు ఆయన. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు నాయన, ఇవన్నీ చేసావంటే నీ వల్ల కాదు, ఆ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇంత నేను ఓపెన్గా నేను చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మనం వీఆర్ లా అబైడింగ్ సిటిజన్స్. మనం చట్టాన్ని న్యాయాన్ని గౌరవించేటటువంటి ఒక అద్భుతమైన ఈ చట్టాలు కేవలం హిందూ ఆలయాలకైనా లేకపోతే అన్నిటికీ ఉంటాయా? ఇప్పుడు అదేగా చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డు మీద ఎంత జేపీసీ వేసి ఇంకా దాన్ని నాంచడానికి పరిస్థితి ఉంది. అందుకే నేను ఏమంటున్నానంటే ఆర్టికల్ 26 అందరికీ ఆర్టికల్ 26 కదండి. అవును, ఆర్టికల్ 26 కేవలం హిందువులకే నా వ్యతిరేకం కాదు కదా. వాళ్ళకేమో ఒక రూల్, వాళ్ళకేమో షరియానే లా, మనకి ఆగమ శాస్త్రం కూడా కాదు. ఆగమ శాస్త్రము ఒక విధానంగా చెప్పింది అంటే వీ డోంట్ యాక్సెప్ట్ అండి. జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ సేస్. తర్వాత దాన్ని ఈ రామస్వామి జడ్జిమెంట్లో ఆగమ ఈ సుప్రీం అని ఒప్పుకోలేదు, ఆయన ఒప్పుకోలేదు. అంతవరకు మేము రివ్యూ పిటిషన్లో వెళ్ళింది అందుకోసం ఈ పుస్తకాన్ని నేనేమంటున్నానంటే మీ చర్చ 1 అవర్ చర్చలో చాలా మట్టుకు మనకి ఎక్కడ కోపం జరిగింది అంటే ద వే ది కాన్స్టిట్యూషన్ ఈస్ బీయింగ్ ఇంటర్ప్రిటెడ్. మన రాజ్యాంగాన్ని మన వాళ్ళే సరిగ్గా గౌరవించడం లేదు, ప్రభుత్వం గౌరవించడం లేదు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని ఇంప్లిమెంట్ చేయడం లేదు, సుప్రీంకోర్టు కూడా రాజ్యాంగాన్ని కూడా సరిగ్గా గౌరవించడం. ఈరోజు పవన్ కళ్యాణ్ ఒక దీప శిఖరం మాదిరి నిలబడి సనాతన ధర్మం కోసం జాతీయ స్థాయిలో ఒక బోర్డు అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. సరే, యూ హ్యావ్ బీన్ ఫైటింగ్ ఫర్ ద లాస్ట్ 2.5 decades, మీరు కానీ మీ తండ్రి గారు కానీ. మీరు కూడా వారికి బాసటగా నిలిచి దాని విధి విధానాల రూపకల్పన వారు అడక్కపోవచ్చు, బట్ విధి విధానాల రూపకల్పనలో ఆల్రెడీ మీకు అనుభవం ఉంది, పోరాటంలో అనుభవం ఉంది, ఛాలెంజెస్ని ఫేస్ చేయడంలో అనుభవం ఉంది. సో ఇటువంటి అవసరాన్ని ప్రజలకి తెలియజెప్పే దక్షత మీకుంది. మరి వీటన్నిటినీ క్రోడీకరించి ఏదైనా ఒక పాలసీ డాక్యుమెంట్ మీరు తయారు చేసే అవకాశం ఉందా? ఆయనతో మాట్లాడుతున్నామండి, వీఆర్ ఇన్ టచ్ విత్ హిమ్. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇదే ఆల్రెడీ వారాహి డిక్లరేషన్ అయిన తర్వాత ఇందుకే మమ్మల్ని సంప్రదించి ప్రత్యేకంగా పిలుచుకున్న తర్వాత ఆయన నేను చేసిన మునివాహన ఉత్సవం గురించి ఆయన చెప్పారు. మునివాహన ఉత్సవంలో సంప్రదాయమైనటువంటి సనాతన ధర్మం, వివక్ష అనేది లేకుండా ఉండే ధర్మం, ఈ ధర్మాన్ని సరిగ్గా మనం తీసుకువెళ్ళాలి. సనాతన ధర్మరక్షా బోర్డులో ఏమేమి విధి విధానాలు ఉండాలి, దేవాలయ వ్యవస్థకు సమర్పించినట్టు ధార్మిక పరిషత్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నాకు సెలెక్ట్ కమిటీ 2007లో ఏర్పాటైనప్పుడు ఈ దేవాలయాలన్నింటినీ కూడా ప్రభుత్వ యంత్రాంగం నుంచి వారికి అంటే స్వతంత్రత ఇచ్చినప్పుడు ఎవరు యాజమాన్యం చేయాలి, ఎవరి కనుసన్నల్లో దేవాలయం నడవాలి అన్నప్పుడు దానికి ఒక పాలసీ డాక్యుమెంట్ ఉంది ఆల్రెడీ. ధార్మిక పరిషత్ అనేటటువంటి ఒక అంబ్రెలా కింద మఠాధిపతులు, పీఠాధిపతులు, రిటైర్డ్
సీనియర్ మోస్ట్ న్యాయమూర్తులతో ఒక అద్భుతమైన 21 మెంబర్స్ సనాతన ధార్మిక పరిషత్ పెట్టుకొని దాని కింద దేవాలయ వ్యవస్థ ఉంటే ఈ అఫీషియల్స్ కూడా దాని కింద రావాలి. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు కమిషనర్ కానీ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ కానీ మంత్రి గారు కూడా ఈజ్ ఓన్లీ ఎ మెంబర్ ఆఫ్ దట్ ధార్మిక పరిషత్. హీ కెనాట్ సడన్లీ టేక్. అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాలు అంటే దేశం మొత్తం మీద ఆ కాన్సెప్ట్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పెద్ద పెద్ద ఆలయాలకు చెందిన ఈవోలు ట్రస్ట్ బోర్డు చైర్మన్లతో సహా అందరూ దాని కిందనే వాళ్ళు స్వతంత్రంగా ఏ నిర్ణయం తీసుకోవడానికి లేదు. పెద్ద పాలసీ డెసిషన్ అన్నా కూడా దాని కింద జరగాలనేదే మా యొక్క ప్రయత్నంగా ఉంది. ఆ ప్రయత్నం ఇంకా బలంగా వెళ్తుందండి. మీరు చెప్పినట్టుగా ఇంకా మళ్ళీ 99 టీవీ ద్వారా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ గారికి కూడా మళ్ళీ ఒకసారి ఈ జనవరిలో ఎప్పుడో కలుస్తామని అన్నారు. మనం కలిసి కొంతసేపు ఇంకా మాట్లాడాలి దీని గురించి అన్నారు. తెలంగాణలో గడిచిన 5 ఏళ్లలో 2-3 ప్రముఖ దేవాలయాలకు చెందిన భూముల్లో అన్యమతస్థుల శ్మశాన వాటికల ఏర్పాటుకు ప్రయత్నాలు జరిగినాయి. పోరాటాలు కూడా జరిగినాయి దాని మీద. బట్ స్టిల్ ఈ గవర్నమెంట్ ఇంతవరకు కాల్ తీసుకోలేదు దాని మీద, ఉదాసీనంగా ఉంది. అది మీ నోటీస్లో ఉందా? ఇదే నేను ఏమంటున్నానంటే ఈ ప్రయత్నాలన్నీ కూడా అస్సలు జరగడానికి వీల్లేదండి. ఇప్పుడు దేవాలయానికి సంబంధించిన వరకు ఆ భూమి భగవంతుడిది, ఎవరో దాతలు ఇచ్చినటువంటి భూమి. దాంట్లో శ్మశాన వాకిటి కానీ ఇంకా కొన్ని విషయాల్లో సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేయాలనే ప్రయత్నం కానీ మేము సూచిస్తాం. పబ్లిక్ టాయిలెట్స్ కట్టారండి. ఇవాళది కాదండి, పోలీస్ స్టేషన్ తీసుకున్నారు. స్వామివారి ఆలయ శిఖరానికి ఎదురుగుండా జరిగిన సంఘటనే చెప్తున్నాను నేను. సో దీని మీద అంటే సెన్సిటైజేషన్ ఏ రకంగా ఉండబోతుంది మీ వైపు నుంచి? బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎందుకే 5వ తారీఖు నాడు విజయవాడలో జరుగుతుంది కదా, హైందవ శంఖారామంలో భక్తులందరూ కూడా తలరి వెళ్ళాలని మనస్ఫూర్తిగా ప్రార్థించాను. ఇంతకుముందు కూడా నేను, ఎందుకంటే వాళ్ళకి తెలియాలి ఇప్పుడు భక్తులందరూ కోపం మీద ఉన్నారు. భగవంతుడికి సంబంధించిన దేవాలయాలకు సంబంధించిన ఏ అంశమైనా కూడా ఇక ఊరుకునే ప్రసక్తి లేదు అనేటటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక సందేశం. మీరేమన్నా అదే వేదిక నుంచి మీరేమన్నా కాలు ఇవ్వబోతున్నారా? హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని టచ్ చేస్తే మాత్రం మర్యాదగా ఉండదు అనే కాలు మీరు ఇవ్వబోతున్నారా లేదా? ఎవరికైనా హూఎవర్ టచ్, వాళ్ళు అని కాదు, XYZ ఆర్ సంబడి ఎల్స్. ఇది ఇవాళ కాదు కదండి, ఇస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్క సమావేశంలో జరిగినా కూడా భగవంతుడికి సంబంధించినటువంటి ఏ అంశమైనా కూడా మీరు జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ రామతీర్థమైనా కానీ అంతర్వేది రథం అయినా కానీ దయచేసి మమ్మల్ని అల్లాటప్ప అనుకోకండి అని కూడా చెప్తూ జరుగుతుంది. విశ్వరూపం ప్రదర్శించిన టైం వచ్చింది. రైట్. సో పీపుల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్. సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళు, విశ్వరూపాన్ని పాటించే వాళ్ళందరూ ఆ విశ్వరూపం చూద్దామని కోరుకుంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రంగరాజన్ గారు. సో చూసాం కదా, చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారు చాలా విషయాలు స్పృశించారు. సనాతన ధర్మానికి జరుగుతున్న గ్లాని మీద పోరాటాన్ని ఆపేది లేదు. గడిచిన 2.5 దశాబ్దాలుగా ఒకే ఒక వ్యక్తి, వారి తండ్రి గారు సౌందరరాజన్ గారు, ఎటువంటి సాంకేతిక వ్యవస్థలు అందుబాటులో లేని సమయంలో కూడా ఆయన చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకెళ్తాం. సనాతన ధర్మ పరిరక్షణకి ఈరోజు నడుం కట్టి ముందుకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతూనే ఆయన ఒక మాట అన్నారు, పాలసీ డాక్యుమెంట్ రూపకల్పనలో మా వంతు సహాయం మేము అందిస్తాం. సో సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళందరూ కూడా దానికోసం వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.